స్తుతులకు పాటల స్తోత్రాలు స్థుతుల మీద ఆశీర్వాదం మా ప్రియ పరలోకపు నిన్న నేడు మీరందరూ ప్రీతిగా ఉన్నటువంటి మా గొప్ప దేవుడు మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, గత నిన్నటి రోజంతా ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు అయ్యా. మరి నిన్న ఉదయ కాలంలోనే ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు. మరి దీని వల్ల మా ప్రయాణాల్లో మా పనుల్లో తోడుగా ఉన్నారు. గత రాత్రి నుంచి నిద్రనిచ్చారు. ఈ ఉదయ కాలంలో చురుకైన మెలకు దయచేసి ప్రభా ఇదిగో పాటల ద్వారా ప్రార్థన ద్వారా అయ్యా ఈ దిన వాక్యం ద్వారా అపోస్తుల విశ్వాస ప్రమాణం ద్వారా అయ్యా మేము తండ్రి అయ్యా మీకు సమీపంగా ఉండడానికి ఒప్పుకోవడానికి ప్రార్థించి మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. ప్రభా ఇదిగో వాక్య సమయంలోనికి వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళిపోతా ఉంటుండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వింటున్న మేమందరం ప్రభా అయ్యా మంచి వినవగలిగే చెవు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. వాక్యాన్ని విత్తుతూ ఉన్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకోండి అయ్యా. మీరే మీ నోటి బోరుగా వాడుకొని ప్రభా ఏ హృదయానికి ఎట్టి వాక్యం అవసరమో ప్రభా. మేము ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నామో ప్రభా అయ్యా. మేము జారిపోతా ఉంటే ప్రభానంతండి నలిగిపోయిన మనసులు ప్రభానంతండి అయ్యా. మీ మాటలకి దప్పిక కలిగిన హృదయాలకి తండ్రి మీరు దప్పిక తీర్చమని, ప్రతి ఒక్క బిడ్డని మీరు సాధ తీర్చమని, మీ మాటల ద్వారా దర్శించి సహాయం చేయమని వేడుకుంటూ అయ్యా మా అందరి ద్వారా మీరే మహిమకంతా పొందుకోమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తునామములో అడిగి బ్రతులాడి పొందుకునే ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి పాస్టర్ రోయలయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడానికి సిస్టర్ సోని సిస్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నారు. పాస్టర్ రోయల్ గారు వృత్తిరీత్యా జియో సైంటిస్ట్, ఫిలిపియన్స్ నేషనల్ ఆయిల్ కంపెనీలో పిఎన్ఓసిలో 21 సంవత్సరాలు పనిచేశారండి. 1989 నుండి వారి ప్రియ సంటిమణి గారితో కలిసి ఆరాధనా నాయకుడిగా, శిక్షణా కోఆర్డినేటర్గా, ఉపాధ్యాయుడిగా, బోధకుడిగా మరియు చర్చి లీడర్గా ప్రభు సేవలో ఉన్నారు. పూర్తికాల సేవ పిలుపునకు ప్రతిస్పందించడానికి గాను 2002లో ముందుగానే పదవి విరమణ తీసుకున్నారు. మరియు 2012లో సంఘ కాపరిగా పెద్దలచే హస్త నిక్షేపణ చేయబడ్డారు. 2002లో హవాయిలోని హగ్గే లీడర్స్ ఎక్స్పీరియన్స్ మరియు 2004లో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెమినార్కు హాజరైన తర్వాత రోయలయ్య గారు జాతీయ మరియు అంతర్జాతీయ హగ్గే సెమినార్లో ఫెసిలిటేటర్ మరియు రెసిడెంటల్ కోఆర్డినేటర్గా సేవ చేస్తున్నారు. ప్రస్తుతం రోయలయ్య గారు ఫిలిపియన్స్ ను సేవా కేంద్రంగా చేసుకుని హగ్గే ఇంటర్నేషనల్ లీడర్స్ రిలేషన్స్ డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా సిస్టర్ సోని సిస్టర్ గారు కూడా వాళ్ళకి వాక్యాన్ని అందించడానికి తెలుగులో సిద్ధంగా ఉన్నారండి, ట్రాన్స్లేషన్ చేయడానికి. దేవుడు వీరిద్దరిని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ, ప్లీజ్ అండి. Thank you. Am I clear? Yes. Yeah. Thank you, and praise the Lord. A blessed day to everyone. I'm Ruel from the Philippines, and thank you for this time. It's indeed a privilege, and I'm honored to share the word for your today's fellowship. So, can I translate, brother? Can I translate now? Yes, please. నేను ఫిలిప్పీన్ దేశం నుంచి రోయల్ అనే దైవ సేవకుని మాట్లాడుతున్నాను. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము, మీ మధ్యన దేవుని వాక్యాన్ని అందించడము దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తున్నాను, గౌరవంగా భావిస్తున్నాను. Thank you. So I won't take much of time. I won't share the word with my PowerPoint. మరి ఉదయకాల సమయంలో ఎక్కువ సమయం ఇంకా మేరే మాటలు కాదు, కానీ దేవుని వాక్యంలోకి నేను వెళ్తాను, దేవుని వాక్యాన్ని పంచుకుంటాను.
Okay, can you see my slides? Yes, brother. Praise the Lord. So, shalom, everyone. అందరికీ కూడా మరి షాలోం పలుకుతున్నానండి, సమాధానాన్ని పలుకుతున్నాను. Shalom is a Hebrew of peace, but it's more than peace. It's wholeness in our body, soul, and spirit. షాలోం అన్న మాట మరి హీబ్రూ పదం అయినప్పటికీ దాని అర్థము సమాధానం అని అనుకుంటాం, కానీ నిజానికి మన శరీరాత్మ ప్రాణాలకు నెమ్మది కలుగు చేసే పదం అది. And we have the shalom of God, the peace of God, because of Jesus that is in us. ఈ శాంతి సమాధానాలు కేవలం పలకడం మాత్రమే రావు, కానీ యేసు క్రీస్తు వలన మనకి అనుగ్రహించబడుతున్నాయి. Amen. ఆమేన్. Amen. And because of Jesus, that is the demonstration of the love of God to all of us. So say to your brothers, your sisters on your right, on your up and down, you can say, you are loved by God. మరి యేసు క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం కొట్టివేయబడి ఈ యొక్క సమాధానం అనేది మనకు అనుగ్రహించబడింది కాబట్టి దయచేసి మీ చుట్టుపక్కల ఎవరుంటే వారితోని ఈ యొక్క దేవుని ప్రేమను పంచుకుంటూ శుభాలు తెలియజేయండి. Yes, you are loved by God because of Jesus. యేసు క్రీస్తు వలన మీరు తండ్రి చేత ప్రేమించబడుతున్నారని చెప్పండి. And because of the love of God, you are called to serve. దేవుని ప్రేమ వలన మనం పరిచర్య చేయడానికి పిలువబడిన వారము. And I hear amen. ఆమేన్. Amen. Praise the Lord. So all of us are called to serve because of the love of God in us. And that is because of the love of Jesus. మనలో ఉన్న తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి, కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి మనమందరము కూడా పరిచర్య చేయుటకు పిలువబడిన వారము. So this is what I used to say to the leaders, the Christian leaders. You are called to serve. You are called to minister. మరి క్రైస్తవ నాయకులందరికీ కూడా ఈ ప్రేమను బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మీరందరూ కూడా పరిచర్య చేయడానికి పిలువబడ్డారని నేను చెప్తూ ఉంటాను. Whatever you do, wherever you are, when you engage Jesus in your life, you are a minister. మనము ఏమైనప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ యేసు క్రీస్తు ద్వారా ఒకవేళ పిలువబడినట్లయితే మనం పరిచర్య అనేది చేయడానికి, సేవించడానికి సిద్ధముగా ఉండాలి. And because you are called to serve, I have this word from the Lord in Acts 1:8. మరి మనమందరము కూడా ఇట్టి పరిచర్యకు ఆహ్వానించబడ్డాము కాబట్టి ఈ యొక్క దేవుని మాట అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మీ మధ్యనకు నేను తెస్తున్నాను. It says, but you will receive power when the Holy Spirit comes on you, and you will be my witnesses in Jerusalem, in all Judea, Samaria, and to the ends of the earth. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉందురు. Amen. Let us pray before we continue. Father in heaven, Continue, brother. Father in heaven, we thank you for this wonderful time that you have given us. ప్రభా, ఉదయకాల సమయంలో మీరిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We believe you are with us because it is your promise. మీరు మాతో ఉన్నారు అన్నది మీ వాగ్దానముని మేము నమ్ముతున్నాము. You said in your word, 2 or 3 gathered in your name, you will be in the midst of them. ఎక్కడ 2-3 నా నామాను కూడుకుంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు కనుక నీకు వందనాలు. And you are with us.
మీరు మాతో ఉన్నారు. And we pray that you will reveal to us your word, your love, your grace, and your mercy. ప్రభా ఉదయకాల సమయంలో మీ మాట, మీ ప్రేమ, మీ కనికరము, మీ జాలి తిరిగి మరలా స్థాపించబోతున్నందుకు, మాలో కట్టబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. As we stand together for the glory of God and for the sake of the gospel of Jesus. దేవుని నామ మహిమార్థము యేసుక్రీస్తు సువార్త ప్రకటించవలసిన అవసరత నిమిత్తము మేము మీ సన్నిధిలో నిలవబడి ఉన్నాము. In the name of Jesus we pray. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Amen and amen. So we are called to be a witness for Jesus. యేసుక్రీస్తు వారి కొరకు మనమందరము సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాము. So, and God wants us to be an effective witnesses for Christ. క్రీస్తు కొరకు మనమందరము కూడా ప్రభావితము చేసే సాక్షులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. What in verse B says, yes, let God be the judge, but your job today is to be a witness. వారన్ వర్స్బే అనే ఆయన అంటున్నాడు కదా, మీరు దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి, అది మీ ఉద్యోగం తప్ప తీర్పు అనేది దేవుడు తీర్చుకుంటాడు. Yes, sometimes when we see people and because of their sin, we will tell them, you will go to hell. But no, our job is to be a witness. Our job is to share the love of Jesus. కొన్నిసార్లు ప్రజలను చూసినప్పుడు, వారిలో ఉన్న పాప స్థితిని చూసినప్పుడు మన వారి పాపాన్ని బట్టి అసహించుకుంటూ నువ్వు నరకానికి పోతావని చెప్తాం. కానీ అది మన ఉద్యోగం కాదు. మన పని ఏంటంటే దేవుని కొరకు సాక్షులుగా ఉండడం మాత్రమే. Amen. So, according to Woodrow Cool, also an evangelist, he say, let others report bad news, but we share the good news. Hallelujah. ఒక సువార్థికుడైన ఉడ్రు గారు ఈ విధముగా అన్నారు, ఇతరులు చెడ్డ వార్తలను చెప్పనివ్వండి, కానీ మనము శుభవార్త చెప్పడానికి, మంచి వార్తలు పంచుకోవడానికి మాత్రమే ఉన్నాము. When you see the news, you hear the radio news, you read it on the papers, almost everything is bad news. But we praise God, you are there to share the good news of Jesus. ఒకవేళ రేడియో విన్నా, లేకపోతే వార్తాపత్రికలు చదివినా, ఎక్కడ చూసినా కూడా మనం వినేదంతా కూడా చెడు వార్తే. కానీ ఈ చెడు లోకంలో ఆ శుభవార్తను పంచడానికి మీరు నేను ఉన్నాము. And even most of the media are sharing fake news. But we praise God, we have the good news in us. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువ అబద్ధపు వార్త పుకార్లు అనేవి ప్రచురం చేయబడుతున్నాయి. కానీ వీటన్నిటి మధ్యలో శుభవార్తను పంచడానికి, మంచి వార్తను పంచడానికి మనం ఉన్నాము. So maybe the question, how can I be an effective witness for Christ in a lost world? మరి తప్పిపోతున్న లోకము, చెడిపోతున్న లోకములో నేను ఏ విధముగా క్రీస్తు కొరకు ప్రభావితమైన సాక్షిగా జీవించగలను? So, in definition, a witness is someone who attests to a fact. So, to be an effective witness for Christ, one must have first-hand knowledge and experience of Jesus Christ. అసలు సాక్ష్యం అంటే ఏంటి, సాక్షులుగా ఉండడం అంటే ఏంటో ముందు మనకు అర్థం అవ్వాలి. సాక్ష్యం చెప్పడం అంటే మనం ఎరిగిన ఒక వాస్తవానికి మనము అతుకబడి ఉండడం. ఎప్పుడైతే ఆ వాస్తవాన్ని మనం గ్రహించగలుగుతామో అది క్రీస్తును గురించిన వాస్తవంగా మారుతుంది. క్రీస్తును గురించిన వాస్తవము దైవిక జ్ఞానము ద్వారా మనకు అనుగ్రహించబడినప్పుడు ప్రభావితము చేసే సాక్షులుగా ప్రభు కొరకు మనం ఉండగలము. Amen. ఆమేన్. 1 John 1, verse 1 to 2, he says that which was from the beginning, which we have heard, which we have seen it with our eyes,
which we have looked upon and have touched with our hands concerning the word of life. The life was made manifest, and we have seen it, and testify to it, and proclaim to you the eternal life, which was with the Father, and was made manifest to us. And this is referring to Jesus Christ, our Lord. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే యేసు క్రీస్తుకు సంబంధించిన వాక్యం ఇక్కడ రాయబడుతుంది. జీవవాక్యమును గురించి అన్నదప్పుడు యేసు ప్రభు వారి గురించి అన్నది మనం అర్థం చేసుకోవాలి. జీవవాక్యము గురించినది ఆది నుండి ఏది ఉండనో, మేము ఏది వింటమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ నిత్య జీవము గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. Amen. Further he says, Apostle John, he says, which we have seen and heard, we proclaim also to you, so that you too may have fellowship with us. And our fellowship is with the Father and with his Son, Jesus Christ. This is experiencing God. 3వ వచనంలో మరి ఆయన శిష్యుడైన యోహాను తాను ఏదైతే అనుభవించాడో దానిని వాక్యంలో తెలియజేస్తున్నాడు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. So let us remember that a testimony is something that serves as evidence and very important to we have as a witness, according to Victoria Polar. విక్టోరియా పోలర్ అనే ఆమె చెప్పిన రీతిగా సాక్ష్యము లేకపోతే మనం ఏదైనా దేవుని గురించి చెప్తున్నామంటే అది మనం చేసే పరిచర్యకు ఒక రుజువుగా గుర్తుగా ఉన్నది. So to be an effective witness for Jesus, number one, we have to remember that the subject of our witness is no other than Jesus Christ. It's not us, it is Jesus Christ. ఈ లోకాన్ని ప్రభావితం చేసే సాక్షులుగా మనం ఉండాలి అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనము సాక్ష్యం అనేది కేవలము యేసు క్రీస్తు వారి గురించి మాత్రమే చెప్పాలి. It is not the church, it is Jesus Christ alone. ఇది సంఘము గురించి కూడా కాదు, కానీ కేవలం యేసు క్రీస్తు వారే మన సాక్ష్యములో ప్రధానమైన మాటగా ఉండాలి. According to Paul in 1 Corinthians 15, verse 2-4, he says, by this gospel you are saved, if you hold firm to the word I preached to you. Otherwise, you have believed in vain. For what I received, I passed on to you as of first importance, that Christ died, that is the good news, for our sins according to the scriptures, that he was buried, and he was on the third day raised on the third day according to the scriptures. So the focus, the subject of the gospel is Jesus Christ. His death. సువార్తలో మూల కేంద్రము యేసు ప్రభువారై ఉండాలి. సాక్ష్యములో కూడా మూల కేంద్రము యేసు ప్రభువారై ఉండాలి. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2-4 వచనాలు చూసినట్లయితే మనం ఏ సువార్తను అంగీకరించామో దాని యందే నిలిచి ఉన్నామో ఆ విశ్వాసం వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తినదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి చెందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడెను. Amen. Amen. So the subject is Jesus Christ. His death because we are forgiven. We have the forgiveness of sins because Jesus died for us. He was buried and he was resurrected on the third day to give us the victory over sin. So that is the subject of the gospel. మరి సువార్తలో
మూల కేంద్రము యేసు ప్రభు వారై ఉండాలి. మనం ఎవరికి సువార్త చేసినా, ఏ రీతిగా సువార్త చేసినా అది యేసు ప్రభు వారి గురించి మాత్రమే ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారే మన పాపాల నిమిత్తం చనిపోయారు కాబట్టి మనకు క్షమాపణ దొరుకుతుంది. ఆయన చనిపోవడం మాత్రమే కాదు, కానీ పాతిపెట్టబడ్డారు. తిరిగి 3వ దినమున లేఖనాల ప్రకారము తిరిగి లేచారు కాబట్టి ఆ సువార్తకు మనం సాక్షులమై ఉన్నాము. Amen. According to Jesus, I am the way, the truth, and the life. No one comes to the Father except through me. John 14:6. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడని చెప్పారు. Praise the Lord. But be encouraged, brothers and sisters, because as we being a witness, God will provide. And what He will provide? He will provide us the power through the Holy Spirit. మనం యేసు క్రీస్తుకు చెందిన వారిగా ఉన్నాము. ఆయన గురించి సాక్ష్యము చెప్పడానికి సిద్ధపడుతున్నాము. కాబట్టి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సాక్షులుగా ఉండడానికి కావలసిన ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తారు. There is power because of the Holy Spirit. Effective witnessing does not depend on our skills, does not depend on the way we speak, the way we know. It's about the power of the Holy Spirit. So we have to submit. ప్రభావితము చేసే సాక్షులుగా ఉండడానికి మనకున్న నైపుణ్యము కానీ, మనకు తెలిసిన దాన్ని బట్టి కానీ, మనకున్న వాక్చాతుర్యాన్ని బట్టి కానీ మనము సాక్షులుగా ఉండలేము. కానీ కేవలం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే మనము సాక్షులుగా జీవించగలము. And that power is translated in our life. According to Paul in 2 Corinthians, we all who with unveiled faces contemplate the Lord's glory are being transformed into His image, which with ever increasing glory which come from the Lord, who is the Spirit. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. Praise the Lord. So brothers and sisters, you have the power, and that is manifested in your life, your transformed life, because our transformation is a result or a manifestation of the Spirit of God that is working in us. మనలో పనిచేయుచున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనము రూపాంతరపరచబడుతున్న అనుభవంలోకి ఎదుగుతున్న కొద్దీ అదే ఆత్మ చేత ప్రభు పోలిక మార్చబడుచు ఆ సాక్ష్యాన్ని బయటకు మనం ప్రత్యక్షపరచగలుగుతున్నాం. Further in Titus chapter 3 verse 5, it says, He saved us, not because of righteous things we had done, but because of His mercy. He saved us through the washing of rebirth and renewal by the Holy Spirit. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. Amen. So the manifestation of His power can only be seen in our transformed life. That is why in Matthew 5:16, Jesus said, in the same way, let your light shine before others, that they may see your good deeds and glorify your Father in heaven. రూపాంతరం చెందబడిన మన ఆత్మీయ స్థితి ద్వారా యేసుక్రీస్తు వారి సాక్ష్యము ప్రత్యక్షపరచబడుతూ ఉంటది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయుడి. Amen. Effective witnesses know how their life in Christ was transformed
and they wish it for everyone, according to Lorna Johnston. లోర్నా అనే వ్యక్తి చెప్పిన మాట ప్రకారము నిజానికి ఈ ప్రభావితం చేయబడిన సాక్షులు వారి జీవితంలో ఆ క్రీస్తును బట్టి ఆ రూపాంతర స్థితి ఎలా కలిగిందో అర్థం చేసుకుంటారు. అదే సమయంలో వారికి కలిగిన రూపాంతర స్థితి ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని ఆశిస్తారు. In other words, a believer transformed by Christ wants to have this life to others also. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తు ద్వారా రూపాంతరము చెందిన వ్యక్తి ఇంకొక జీవితానికి ఇతరులకి ఆ రూపాంతర స్థితిని ఇవ్వగలిగిన స్థితిలో ఉండాలి. Amen. Amen. Praise God. And lastly, the validity of our witness will be shown in how we live our lives. క్రీస్తు కొరకు సాక్షులుగా మనం ఎప్పుడైతే ఉండడానికి నిర్ణయించుకుంటామో ఆ సాక్ష్యం యొక్క కొనసాగింపు అనేది మనము జీవించే జీవితాల ద్వారా ఆ నాణ్యత ఆ విలువ అనేది పెరుగుతుంది. According to Apostle Paul, 2 Corinthians chapter 3, verse 2-3, you yourselves are our letter, written on our hearts, known and read by everyone. You show that you are a letter from Christ, the result of our ministry or the power of the Holy Spirit, written not with ink, but with the Spirit of the living God, not on tablets of stone, but tablets of human hearts. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్లయితే ఈ సాక్ష్యము గురించి మరి పౌలు గారు రాస్తున్న మాట, మా హృదయముల మీద వ్రాయబడి మనుషులందరూ తెలుసుకొనిచు చదువుకొనిచున్న మా పత్రిక మీరే కారా, రాతి పలక మీద కాదు గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. Amen. It means that the true transformation, the manifestation of the Holy Spirit in your lives cannot be hidden. It will be exposed so people can see and glorify God. మనలో ఉన్న రూపాంతర స్థితి అంటే క్రీస్తుని బట్టి ఏ రూపాంతర స్థితి మనం కలిగి ఉన్నామో అది పరిశుద్ధాత్మ ద్వారా తప్పనిసరిగా ఇతరులకి సాక్ష్యముగా ప్రత్యక్షపరచబడినప్పుడు దేవుని నామం అనేది మహింపరచబడుతుంది. ఎందుకంటే ఈ సాక్ష్యము దాగేది కాదు, దాచుకునేది కాదు, కానీ ప్రత్యక్షపరచబడవలసిన సాక్ష్యము. Billy Graham, a well-known evangelist, says, "Be a good witness by the way you live. The way we live is often more convincing than the words we say." Hallelujah. మరి బిల్లీ గ్రహం గారని మనందరికీ తెలుసు, ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సువార్తికుడు ఈ మాటలు చెప్పుకుని వచ్చారు. ఒకవేళ నిజమైన సాక్ష్యముగా ప్రభు కొరకు నిలబడాలి అంటే మీరు చెప్పే మాటల ద్వారా మీ సాక్ష్యము సంపూర్ణం అవ్వదు. మీ మాటలు ఎవరిని ఒప్పించలేవు, కానీ మీరు జీవించే జీవితం ద్వారా ఆ సాక్ష్యం అనేది అనేక మందిని ఒప్పింపజేస్తుందని ఆయన పలికారు. Others says that actions are louder than words. మాటల ద్వారా కాదు, కానీ మనం చేసే క్రియల ద్వారా, మనం చూపించే ప్రేమ ద్వారా ఆ సాక్ష్యాన్ని మనం ఇతరులకు అందించగలము. You know, in science, it says that the speed of light is faster than the speed of sound. So the way we live is the light. మరి సైన్స్ లో మనం అందరము కూడా వినే మాట ఏంటంటే శబ్ద తరంగాల కంటే వెలుగు తరంగాలు చాలా వేగముగా వెళ్తాయని మనం అందరూ చదువుకున్నాం. ఆ వెలుగు క్రీస్తై ఉన్నాడని గ్రహించాలి. So our life is light and it is faster that people can see before we say the words. మన జీవితమే క్రీస్తు వెలుగుతో నింపబడినప్పుడు మన మాటల కంటే మనలో ఉన్న జీవపు వెలుగు అతి వేగముగా అనేక మందిని తాకగలుగుతుంది. Max Lucado, a well-known writer also, says
To call yourself a child of God is one thing, but to be called a child of God by those who watch your life is another thing. మరి దేవుని బిడ్డలుగా మనల్ని మనం పిలుచుకోవడం అనేది ఒక విషయం అయితే, అదే దేవుని బిడ్డలుగా మన జీవితాన్ని ఇతరులు గమనిస్తున్నారన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్పి ఒక ప్రసిద్ధి చెందిన దైవజనుడు చెప్పడం జరిగింది. Praise God. Praise God. Effective witnesses passionately love Jesus Christ, according to Lorna Johnston. This is the evidence of a good and effective witness, the love and the passion to Jesus. లోర్నా జాన్స్టన్ అనే ఒక వ్యక్తి అన్నారు కదా, నిజానికి ప్రభావితము చేసే సాక్షులుగా మనం ఉండాలంటే అటువంటి ఆశతో ఆసక్తితో ప్రభువుని ప్రేమించినప్పుడు మాత్రమే ఆ జీవితాన్ని కలిగి ఉంటాము. Praise the Lord. And Billy Graham Father says the greatest way to witness is through the life you live. Let the radiance or the light of your Christian life be such that it will make others ask questions about your faith. మరి బిల్లీ గ్రహాం గారు చెప్పిన మరొక మాటనే నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండడం అనేది మనం జీవించే జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటది. మన జీవితంలో క్రీస్తు వెలుగు అనేది ఉన్నప్పుడు, అది ప్రకాశిస్తున్నప్పుడు, ఆ ప్రకాశాన్ని చూసిన అనేక మంది చూసి ఉండలేక మన విశ్వాసము గురించి అనేకమైన ప్రశ్నలు అడగడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. Hallelujah. Hallelujah. And effective witness, and lastly, effective witnesses are ready. ప్రభావితము చేసే సాక్ష్యము, ప్రభావితం చేసే సాక్షులుగా మనము సిద్ధముగా ఉండాలి. Ask the person or your brother or sisters beside you, say, are you ready? మరి నువ్వు సిద్ధముగా ఉన్నావా అటువంటి సాక్షిగా ఉండడానికని ఈ ఉదయకాల సమయంలో మీ చుట్టుపక్కల ఎవరున్నారో వారిని ప్రశ్నించండి, అడగండి. Because Peter says, but in your hearts, worship Christ as Lord. But you have to always be prepared to give an answer to everyone who asks you to give the reason for the hope that you have. So be ready. ఎందుకు సిద్ధముగా ఉండాలి అంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. Amen. And Paul says, preach the word, be ready in season and out of season. Convince, rebuke, exhort with all long-suffering and teaching. సాక్షులుగా ఉండడానికి ఇంకొక వచనం ఏంటంటే, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ద్వారా, వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. Hallelujah. So, to summarize, to be effective in our witness, we should remember that the subject of our witness is Jesus Christ. The power of our witness is the Holy Spirit. And the validity of our witness will be shown how we live our lives. Brothers and sisters, you are the light of this world because Jesus, the very source, the very light, is in you. ప్రభావితం చేసే సాక్షులుగా ఈ లోకములో ఉండడానికి ఇప్పటిదాకా మనం విన్న దాని యొక్క సారాంశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చెప్పే సాక్ష్యానికి మూల కేంద్రము యేసు ప్రభు వారి గురించే ఉండాలి, యేసు ప్రభు వారి గురించే మాట్లాడాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనము సాక్షులుగా ఉంటాం. మూడవదిగా చూసినట్లయితే మనము చెప్పే సాక్ష్యము మన జీవితాల ద్వారా ఆ విలువను పెంచుతుంది. కాబట్టి అటువంటి విలువైన జీవితాలను, అటువంటి కొనసాగించే జీవితాలను, క్రీస్తునందు రూపాంతరం చెందిన జీవితాలను మనం కలిగి ఉండాలి. Hallelujah. Praise God. Praise God. So this is the challenge
to every one of us as leaders, you have been called that you may be blameless and innocent children of God, without blemish in the midst of a crooked and twisted generation, among whom you shine as lights in the world. Praise the Lord. క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండడానికి మీకు ఒక సవాలును నేను విసురుతున్నాను. మరి వాక్యాన్ని చూసుకున్నట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగుళ్ళు సంశయములు మాని సమస్త కార్యములు చేయడం అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించుచున్నారు. Praise God. But be encouraged, because we can do all things through Christ who strengthens us. Amen. Amen. ఈ మాటలు బట్టి మనం ప్రోత్సహించుకుందాం. ఎందుకంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తము చేయగలనన్న మాట నిజానికి మనకి స్ఫూర్తిదాయకముగా ఉన్నది. Praise the Lord. Hallelujah. So thank you so much, and thank you, sister, for translation, for translating the message. May the Lord bless you and keep you all for the glory of God. Amen. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు కొరకు సాక్షులుగా దేవుడు తప్పనిసరిగా వాడుకోవాలని, వాడుకుంటాడని నేను నమ్ముచున్నాను. ఆమేన్. Amen. Thank you for this opportunity and the time to share. I know that you all believe that you are called, that you will be strengthened, because the grace of God is sufficient. It is abundant for all of us. మరి ఉదయకాల సమయంలో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పిలువబడిన వారం, మరి పిలువబడిన పిలుపులో కొనసాగడానికి మనల్ని బలపరిచేది, మనకు కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చేది కేవలం యేసు ప్రభు వారి కృప మాత్రమే. Praise God. Thank you, and God bless you. Praise the Lord. Thank you so much, Pastor Roel. Many thanks from all of us. On behalf of the whole group, I want to thank you so much, dear brother. And I just want to, for your kind information, we have Dr. Praveen Kumar from and a big NGO. It's a medical project. He is kind enough to give his time to join this morning. And Sister Rupa is there. She's a Haggai faculty in Haggai, India. She's also here. And there is one sister now you are in Canada. So yes. One sister from Canada by name Vedavakyam, she's also joined. Thank you for your time. It's afternoon there. Am I right? Yeah. Yes. Okay. Thank you so much, brother. And would you like to share anything? Because we have a little more time. If may I request you to share a little bit of Haggai, and maybe someone in the group interested to know, if it is okay. Yeah, praise God. Thank you. Well, I'm one of the directors of Leader Relations of Haggai International, and it is an organization that trains Christian leaders all over the world. So we have already trained about 118 nations or more, and it's growing. So if you are interested, please contact Brother Bobby, and Bobby will share to you. And if you know also Rebecca, the regional representative, just get in touch with her, and she will give you all the details of what Haggai is. So it's an organization of all Christian leaders being trained to be an evangelist and to be trainers of evangelists, because that is the vision of Dr. Haggai for more than 40 years ago. So may the Lord give you and guide you, and according to his will. If you are interested, please connect with Brother Bobby and other Haggai leaders
in your place. మరి నేను హగ్గై అంతర్జాతీయ సంస్థలో డైరెక్టర్ గా పనిచేస్తున్నానండి. మరి ఇంచుమించుగా 118 దేశాల్లో ఈ హగ్గై అంతర్జాతీయ సంస్థ మరి అనేక మందిని విశ్వాసులను సువార్తలో నడిపించడానికి, అదే సమయంలో సువార్థికులుగా తయారు చేయడానికి, అనేక మందిని క్రైస్తవ్యంలో బలపరచడానికి, క్రైస్తవ నాయకులుగా తర్ఫీదు చేయడానికి ఒక శిక్షణను అనేది అనుగ్రహిస్తుంది. మరి అనేక సంవత్సరాలు బట్టి దీనిలో నేను కొనసాగుతూ అనేక మందిని ఈ తర్ఫీదులోకి నడిపించడం అనేది జరిగింది. ఒకవేళ మీలో ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే, ఇందులో ఈ తర్ఫీదులో మీరు కూడా పాలుపంపులు పొందాలని ఒకవేళ అనుకున్నట్లయితే, మరి మీకు తెలిసిన, మీకు దగ్గరగా ఉన్న హగ్గై సంస్థ వారిని మీరు సంప్రదించవచ్చు. Thank you so much, brother. And once again, on behalf of the group, we extend our thanks from our hearts for your ministry and time. And thank you, sister, for excellent translation. మరి మనందరి తరపున బ్రదర్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి శ్రేష్టమైన తర్జుమా చేసిన సహోదరి స్వర్ణలత గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓవర్ టు థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు ప్లీజ్. అండి, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవునామంలో వందనాలు. ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి రోయల్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడానికి సహాయపడ్డటువంటి సిస్టర్ సోని సిస్టర్ గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా, నీ సేవకుల ద్వారా ప్రభా ఇచ్చిన వాక్య విత్తనాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఏ విధంగా తండ్రి ఈ లోకంలో మేము జీవించాలో, ఏ రకంగా తండ్రి నీ సేవలో ముందుకు సాగాలో ప్రభా, అనేకమైన ఆత్మ సంబంధమైన అంశాలు ప్రభా నువ్వు తెలియజేసిన విధానం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం చేశాను ప్రభా. అయ్యా, ఏ విధంగా అయితే దేవతాన్ని ప్రభా మా జీవితంలో ప్రభా అయ్యా తండ్రి ది సబ్జెక్ట్ ది పవర్ అండ్ వెలారిటీ ద్వారా ప్రభా తండ్రి మేము జీవించగలను సహాయం చేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీకు సాక్షులుగా జీవించగలిగే భాగ్యము, అదేవిధంగా నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు శక్తిని పొందుకోగలిగే భాగ్యము, అదేవిధంగా తండ్రి ప్రభా మా యొక్క దేవతని ప్రభా సాక్ష్యం అనేక మందికి దీవెనకరంగా ఉండగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా సమయమందును అసమయమందును ప్రభా నీకోసం పనిచేసేవారుగా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా బోధించేవారుగా మా జీవితాలను ప్రభా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం చేశాను ప్రభా. అయ్యా, నీ కృపదేవ తండ్రి మాతో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేశాను ప్రభా. దతన ప్రభా ఫిలిప్పీన్స్ లో దతన ప్రభా సేవ చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఆయన కెనడా నుంచి చెప్పిన వాక్యాన్ని బట్టి పొందనాలు. అదేవిధంగా ప్రభా ట్రాన్స్లేట్ చేసిన దేవతన ప్రభా సోదరుని కూడా ప్రత్యేకంగా ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రతిదినం అనుదినము దేవతాన్ని ప్రభా నీ మాటలు వినడానికి, నీ పాటలు పాడడానికి తండ్రి మాకు అనుగ్రహించిన దేవతను ప్రభా అయ్యా ఇక శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. తండ్రి, లోకాన్ని చూడక ముందే నేను చూడడానికి, అయ్యా లోకంతో మాట్లాడక ముందే నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా ఒకరి విశ్వాసాన్ని పురుగొల్పుకుని ముందు సాగడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు వాక్యం చెప్పిన దోషులను, అదేవిధంగా ట్రాన్స్లేషన్ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. వారి ప్రతి ప్రార్థన అవసరాన్ని తీర్చమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినాలను దయచేయము, మనసు క్షమించే ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలో కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈరోజు వాక్యం చెప్పిన దాసులకు, అదేవిధంగా ట్రాన్స్లేషన్ బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఇదిలాడయ్య గారు దేవునామానికి మహిమ కలుగును గాక. ఫస్ట్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి అయ్య గారికి మరియు సోని సిస్టర్ గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడతాయండి, గమనించగలరు. యూట్యూబ్లో మనకు అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకి యూట్యూబ్లో ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి. కొత్తగా జాయిన్ అయిన వారికి మా సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం తెలుపుతా ఉన్నాం.
కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ.